రేవంత్ రెడ్డి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన గనుడు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, నేడు సీఎం. వారికి ప్రస్తుతం పార్టీలో మరో నేత పోటీలో లేరు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని విమర్శించిన నేతలు సైతం ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో హైకమాండ్ దగ్గర ఆయన మాటకు తిరుగులేదు. హైకమాండ్ వద్ద అంత మంచి పేరు సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన చెప్పిన వాళ్ళకే టిక్కెట్లు, పదవులు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఢిల్లీలో అధిష్టానం దగ్గర పట్టుబట్టి కొన్ని స్థానాలకు తాను ప్రతిపాదించిన వారికే సీటు ఓకే చేయించుకుని వచ్చారంటే మాత్రం అర్థం అధిష్టానం దగ్గర అంత నమ్మకం ఆయన సంపాదించుకున్నట్లు లెక్క. అంతా బాగానే ఉన్న, సవ్యంగా రాష్ట్ర పరిపాలన సాగుతున్న ఎక్కడో చిన్న అసంతృప్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనపడుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నా జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కారణం రేవంత్ రెడ్డి. ఎందుకంటే స్వతహాగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరుగున పడిన కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అనతి కాలంలోనే అంచెలంచెలుగా తెలంగాణ కాంగ్రెస్లో ఎదిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి పిసిసి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి రాకమునిపే కాంగ్రెస్లో ఉన్న పాత కొత్త నాయకులు అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో అయితే నిద్రపోయారో లేదో కానీ అరికాలు చెప్పులు అరిగిపోయేలా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక్కో రోజు 5-6 సభల్లో పాల్గొనేవారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార హోరు చూస్తే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేది. ఎన్నికల ఘడియలు రానే వచ్చాయి. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీకి, బీఆర్ఎస్కు 3 చెరువులు నీళ్లు తాగించారు. డి అంటే డి అన్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నారు. అంతిమంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒంటి చేత్తో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అందరూ అనుకుంటూ ఉంటే ఆదిలోనే హంసపాదు మొదలయ్యింది. ఇక్కడి నుంచే రేవంత్కు మొదటి ముప్పు మొదలయ్యింది. నేను సీఎం అంటే నేను సీఎం అని 2 నాయకులు అడ్డుపడ్డారు. వారికి మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలు. అంతా గమనించిన అధిష్టానం వారిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే తన మంత్రిగణాన్ని ఎంచుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఆలోచనలతో హైడ్రా జీవం పోసుకుంది. ఈ హైడ్రా చెరువులు, కుంటలు కబ్జా చేసి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. హైడ్రాలో భాగంగానే మూసీ నది సుందరీకరణ పేరుతో మూసీ నది ప్రక్షాళన జరుగుతుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను సైతం కూల్చివేస్తుంది ఈ హైడ్రా. ఈ హైడ్రా సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న ప్రజల్లో మాత్రం రేవంత్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ హైడ్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ వరకు రేవంత్ రెడ్డి ప్రయాణం అంతా బాగానే ఉన్నా ఈ హైడ్రా దెబ్బకు వెనక గోతులు తవ్వేవారు రెడీ అయ్యారు. అసలు మొదటి ముప్పు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి సీఎం కాకమునిపే ఆ సీటుకు అడ్డు తగిలారు. ఇక రెండో ముప్పు ఇప్పుడు మొదలయ్యింది. హైడ్రా ద్వారా సామాన్య ప్రజల కన్నా నష్టపోయింది ఎక్కువ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు. ఎందుకంటే చెరువులు, కుంటలు ఆక్రమించి ఎక్కువగా విల్లాలు, ఫామ్ హౌస్లు, ఫంక్షన్ హాల్లు కట్టిందే ప్రతిపక్ష పార్టీ, సొంత పార్టీ నాయకులు, వారి అండదండలున్న పెద్ద మనుషులు. రేవంత్ రెడ్డి చెప్పాడు అంటే ఎలా అయినా చేసి తీరుతాడు, అతను మొండోడు అని నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దింపే ప్రయత్నంలో ఉన్నారు కొందరు నేతలు. ఆస్తులు పోగొట్టుకునే బదులు అందరం కలిసి సీఎంనే దింపేస్తే పోలా అని అందరూ ఒక తాటిపైకి వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 2 సీనియర్ నాయకుల్లో మన మాట వినేవారిని ఒకరిని సీఎం చేద్దామని వ్యూహాలు రచిస్తున్నారని వార్తలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి, ది సీఎం. మొండోడు కాదు, ఆవేశపరుడు కూడా. తాను ఎంత ఆవేశపరుడో అలానే అంత ఆలోచనాపరుడు కూడా. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తనకి బాగా తెలుసు. సీఎం కాకముందే మీ అందరినీ కలుపుకొని ముందుకు పోయాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీ ఆలోచనలను అందుకోలేడా? సోనియమ్మ కోరిక రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడటం. ఆ సోనియమ్మ కోరికను తన ఆకాంక్షగా మార్చుకొని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిని ఆ సీఎం సీటు నుంచి తప్పించడం కాదు కదా, ఆ సీటును టచ్ చేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరి తరము కాదు. అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్న సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని మాత్రం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని బలంగా, దృఢంగా తన ఆలోచనలతో ముందుకు దూసుకు వెళుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 5 ఏళ్లు వారికి ఏ విధమైన డోకా లేదు. వారికి ముప్పు తెద్దాము అని ఆలోచించే వారికే ముందు ముప్పు వాటిల్లుతుందేమో చూడండి. అక్కడుంది రేవంత్ సర్కార్. ఇప్పుడు అందరూ ఆయన్ని ఆప్యాయంగా పిలుచుకునే పేరు సీఎం రేవంత్ సాబ్. కాబట్టి ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డికి వచ్చిన ముప్పేమీ లేదు.